చెప్పుకోవడానికి ఇంట్లో నలుగురు ఉన్నాం, కానీ మాట్లాడుకోవాలంటేనే అస్సలు కుదరట్లేదు. హాయ్ హలో అండి, నేను మీ గాయత్రి. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ ఎలా నడుస్తుందో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు ఈవినింగ్ చల్లగాను కూల్గాను బ్యూటిఫుల్గాను ఉంది. ఇక నైట్ డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారు. వాళ్ళు 5:30కి వెళ్ళిన తర్వాత కిచెన్లో పనులు అయితే మొదలు పెట్టుకుంటాను. ఇక నైట్ డిన్నర్ కోసం అయితే చికెన్ కర్రీ అలాగే రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మేము నైట్లో ఎప్పుడు కూడా రాగి ముద్ద తింటాము. ఒక పూటైనా రాగి ముద్ద తినడం చాలా మంచిది, పిల్లలకు కూడా మంచి అలవాటు అది. చెప్పుకోవడానికి ఇంట్లో నలుగురు ఉంటున్నామే, కానీ మాట్లాడుకోవడం కోసం ఈవినింగ్ 7:30 వరకు వెయిట్ చేయాల్సిందే. అంటే కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి. మార్నింగ్ లేవగానే స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోతారు కొద్దిగా టిఫిన్ తినేసి. ఇక ఆయన టిఫిన్ తినేసి ఆయన పనుల కోసం ఆయన వెళ్ళిపోతాడు. ఇక నేను ఒక్కదాన్ని ఇంట్లో నా పనులు చేసుకుంటూ ఉండిపోతాను. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ బిజీ టైంలో వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ మొత్తంగా కూర్చుని స్పెండ్ చేసే టైం అంటే నైట్ డిన్నర్ చేసే టైం మాత్రమే. రోజులో ఏమేమి జరిగాయో ఆ టైంలో అయితే చెప్పుకుంటాము. నా వైపు నుంచే షేర్ చేయడానికైతే ఏమీ ఉండదు. ఇంట్లో పనులు చేసుకుని ఉండడమే కదా. 10 o'clock నుంచి 4 o'clock వరకు ఒక్కదాన్నే ఇంట్లో ఉండి నా పనులు చూసుకుంటాను. ఇక ఆ తర్వాతే వీళ్ళు ముగ్గురు ఇంట్లోకి రావడం కానీ ఏదైనా వాళ్ళకి చేసి పెట్టడం కానీ ఈ పనుల్లో బిజీ అయిపోతాను. ఇక నైట్ డిన్నర్ అయిన తర్వాత అందరం కలిసి వాళ్ళు జరిగినవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు, వింటూ కూర్చోవడమే నా పని. ఇక నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకుంటూనే కిచెన్ కూడా శుభ్రం చేసుకుంటున్నాను. ఇక మార్నింగ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు, నైట్లోనే అంత శుభ్రం చేసి పెట్టేసుకున్నానంటే. ఈవినింగ్ ఎక్కువగా కిచెన్లోనే నాకు ఈ పని అయితే ఉంటుంది. డే మొత్తం కూడా ఇంట్లో పని చేసేసుకుని ఉంటాను కాబట్టి ఈవినింగ్ మాత్రం కిచెన్లో వంట క్లీనింగ్, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకోవాలి వాటి గురించి ప్రిపరేషన్ అంతే. ఇక రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి దోశ ప్యాటర్న్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు కూడా దోశ కోసం కానీ ఇడ్లీ కోసం కానీ ఇంట్లోనే ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకుంటాను, అవుట్ సైడ్ నుంచి తెచ్చుకోను నేను. ఇక అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకునే టైం అయితే వచ్చేసింది. మీకు నా ఈవినింగ్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.